ను ప్రార్థన చేసిన తర్వాత బటన్ నొక్కేయటమేనా? అంతే కదా? ఓకే, ఏలియాయి గారు ప్రార్థన చేస్తారు, ఆ బటన్ నొక్కేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలైనా ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో ఉంటున్నాం. అయినా సహోదరుడు రవి గారు మీరు ప్రేమించి ఆయనకు మీరిచ్చిన తలాంతులను బట్టి నీ మాటలను నాయన ఒక పాటగా తీర్చిదిద్ది గానము చేసి ప్రభువా నిన్ను మహిమపరచుటకు ఈ దినము ఆ యొక్క పాటను ప్రారంభిస్తుంటుండగా దీవించండి స్వామి. వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగాను, అంత మాత్రమే కాదు నాయన, అనేకులు వారి వారి నోట ఆ మాటలతో కూడినటువంటి ఆ పాటను నాయన